ఓయ్ హాయ్. మనం కోరుకున్నని కొన్ని మనల్ని వెతుక్కుంటూ వస్తే అది అదృష్టమనే అనుకోవాలి. ఇది అక్షయపాత్ర కిచెన్‌ని మేము విజిట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇది నా వరకు అదృష్టం, వరం లాంటిది. అంటే మనం విడిగా వెళ్ళి చూడాలి అంటే చూడలేకపోవచ్చు. అంటే పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. మా పిల్లల స్కూల్లో ఫీల్డ్ ట్రిప్‌కి తీసుకెళ్తుంటారు. ఇది ఆగస్టు లాస్ట్ సాటర్డే తీసుకెళ్ళిన ఫీల్డ్ ట్రిప్. నా ఫోన్లో మెమరీ లేక ఇప్పటి వరకు నేను అప్లోడ్ చేయలేదు. నా మెమరీస్ కోసమే నేను ఇందులో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అనుకోండి. సో కమింగ్ బ్యాక్ టు వీడియో. ఈ కిచెన్ వలసపాకల, కాకినాడ వలసపాకలలో ఉంది. అక్షయపాత్ర ఫౌండేషన్ కిచెన్ అనమాట. ఎంత హైజీన్గా ఫుడ్ ఎంత బాగుంది అంటే అసలు అంటే మెషినరీ అంతా చూసారా, చాలా బాగుంది. కూరగాయలు కట్ చేయడానికి, చింతపండు గుజ్జు తీయడానికి, ఆలుగడ్డలు లాంటివి పైన చెక్కు తీయడానికి ప్రతి దానికి ఒక మెషిన్ ఉందంట. సో ఇలాంటివన్నీ అంటే రియల్గా ఎప్పుడు చూడలేదు. ఇంత పెద్ద రేంజ్లో ఎలా చేస్తారు ఏంటి అనేది మనకు తెలియదు కదా. ఇక్కడ నుంచి ప్రతిరోజు 16,000 మంది పిల్లలకి భోజనం వెళ్తుంది ఏంటండి. అసలు ఎంత మంచి విషయం కదా ఇది. అది కూడా వేడి వేడి ఫుడ్ ఏ రోజు ఆ రోజే. పొద్దున్న 5 గంటలకు మొదలు పెడితే మధ్యాహ్నం అంటే పొద్దున్న 5ంటికి మొదలు పెడితే 11 ఆ టైంకి అయితే మొత్తం ప్రతి చోటుకి వెళ్ళిపోతాయంట. ఏ స్కూల్కి వెళ్ళాలో అక్కడికి. మాకైతే బ్రేక్ఫాస్ట్గా ఈ ఫుడ్ చేసిన ఫుడ్ అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇక్కడ సాంబార్ చేస్తున్నారనమాట. సో సాంబార్ చేస్తారు, పప్పు చేస్తారు, ఒక రైస్ ఐటెం చేస్తారంట. ఏదన్నా ఒక కర్రీ అంటే కర్రీ రైస్ రాగా చేస్తారన్నమాట. ఆ రోజు మేము వెళ్ళిన రోజు స్వీట్ పొంగల్ పెట్టారు, కిచిడి పెట్టారు, అదేంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్ రైస్ ఒకటి పెట్టారనమాట. చాలా బాగున్నాయండి అసలు టేస్ట్. పిల్లలకి కొంచెం ఎక్కువ ఘాటు అంత తగలకుండా అలా చేసి పెట్టారు. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు హైజీన్ అయితే చెప్పక్కర్లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం చేస్తారు, ఇలాంటివన్నీ కూడా ఒక ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, అక్కడ ఉన్న మేనేజర్ అన్నమాట. సో స్టాఫ్ కానీ అంటే గ్లౌస్ వేసుకోవడం, తలకి హెయిర్ మాస్కులు పెట్టుకోవడం, ప్రతిదీ హైజీన్ అయితే చాలా బాగుందండి. ఎప్పటిదప్పుడే క్లీన్ చేసేస్తారు కూడా. అంతా అంటే చూడడం పిల్లలు ఫీల్డ్ ట్రిప్ ఏమో కానీ పేరెంట్స్ని కూడా అలౌ చేసినందుకు నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కుదిరినప్పుడల్లా అంటే పిల్లలతో ఏ విషయంలో అయినా నేను స్కూల్లో జరిగే ప్రతి ఈవెంట్కి నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఫాదర్ కంటే మా హస్బెండ్కి ఎలా కుదరదు కాబట్టి నేను ఖచ్చితంగా ప్రతి దానిలోనూ నేను వెళ్ళడానికి ట్రై చేస్తుంటాను అనమాట. సో ఇక్కడ చూసారా, పైనుంచి రైస్ కిందకు వచ్చేస్తుంది. ఇది రైస్ అయిపోయిన తర్వాత సాంబార్ నెక్స్ట్ ఇంకొక సెషన్ అనమాట. అక్కడ నుంచి బయటకి పంపించేస్తారు. ఆ తర్వాత వ్యాన్స్లో పర్టికులర్ స్కూల్స్కి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి 16,000 పీపుల్ అంటే చిల్డ్రన్ అంటే ఇన్ని స్కూల్స్ అంటే ఆ రోజు చెప్పారు కౌంట్ అంతా, బట్ చాలా రోజులు అయిపోయింది కదా నేను మర్చిపోయాను. ఇక్కడ సాంబార్ వస్తుంది, దీనిలో తర్వాత కొత్తిమీర అంతా వేసి తర్వాత దాని నుంచి కింద పైప్లోంచి అవుట్లెట్ పెట్టేసి చిన్న చిన్న డిష్లోకి అంటే డిష్ అవుట్ చేస్తారన్నమాట. అసలు నేను చెప్పడానికి మాటలు లేవు. సో కావాలనుకున్న కొన్ని చూడలేం కాబట్టి ఇది నిజంగా మంచి ఆపర్చునిటీ అనిపించింది. పిల్లలు కూడా తెలుసుకుంటారు కదా, బిగ్ స్కేల్లో ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారన్నది ఒకటి, పిల్లలకి సర్వ్ చేయడం ఒకటి, మనం ఫుడ్ని డొనేట్ చేయడం ఒకటి, ఫుడ్ని వేస్ట్ చేయకూడదన్న కాన్సెప్ట్ ఒకటి. సో ఇలాంటి మంచి మంచి విషయాలని పిల్లలు నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇదే వాళ్ళ వీడియో. నా వీడియోస్లో నా మెమరీస్ కోసమే చేస్తున్నాను. అందుకని ఇందులోంచి మీరు ఏదైనా నేర్చుకునేది ఉంది అని నేనైతే చెప్పనండి. టైం వేస్ట్ చేసుకుని అవన్నీ చూడమని కూడా నేను అడగను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.